My heartiest wishes to all the candidates who are writing UPSC groups competitive exams. Quality నుండి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ను వీడియో రూపంలో చేయడం జరిగింది. ప్రాక్టీస్ టెస్ట్ రాయాలనుకునే వారు ఈ వీడియోస్ చూడొచ్చు. మొదటగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్న వీడియోస్ చూడండి. ఆ తర్వాత క్వశ్చన్స్ మాత్రమే ఉన్న వీడియోను చూస్తూ ఆన్సర్స్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ లో భాగంగా ప్రాక్టీస్ టెస్ట్ రాయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రాక్టీస్ టెస్ట్ వీడియోస్ పొందగలరు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యూటోరియల్స్. Welcome to our best hope Telugu tutorials. Previous years questions and quality. Previous years ABPSC, TSPSC, UPSC, Group 1, 2, 3, SI, DL and JL. Test 1. Previous years. First one. రాజ్యాంగ సవరణ చట్టం 91 వల్ల కలిగిన ఫలితం. రాజ్యాంగ సవరణ చట్టం 91 వల్ల కలిగిన ఫలితం. ఆప్షన్ ఏ లోకసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, బి పార్లమెంట్ సభ్యులు ఇతర ఆదాయాలు ఉన్న పదవుల నిషేధం, సి రాజ్యాంగం షెడ్యూల్ 8 నందలి భాషల సంఖ్యను పెంచుట, డి కేంద్ర రాష్ట్ర మంత్రిమండలుల పరిమితిని దిగువ సభలలోని కేంద్ర రాష్ట్ర మొత్తం సభ్యుల సంఖ్యలో 15% కంటే మించకుండా పరిమితి విధించడం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ఆప్షన్ ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి లక్నో, డి భోపాల్. భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అవ్వటకు గల సంఘటన ఏది? భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అగుటకు గల సంఘటన ఏది? ఆప్షన్ ఏ అనేక ప్రాంతీయ పార్టీలు, బి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు, సి సంకీర్ణ ప్రభుత్వాలు, డి సుపరిపాలనా భావన. నెక్స్ట్ వన్. భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావం ఎటువంటి పర్యవసానానికి దారితీసింది? భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావం ఎటువంటి పర్యవసానానికి దారితీసింది? ఆప్షన్ ఏ మత ప్రాతిపదికగా ఓట్ల విరుద్ధం, పోలరైజేషన్, బి 2 పార్టీల వ్యవస్థ ఏర్పడడం, సి సంకీర్ణ రాజకీయాల ప్రారంభం, డి ఒకే పార్టీ ఆధిపత్యం అంతమవడం. నెక్స్ట్ వన్. భారతదేశంలో లోకసభకు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు అత్యధిక సార్లు ఎన్నికలు జరిగిన దశాబ్దం. భారతదేశంలో లోక్సభకు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు అత్యధిక సార్లు ఎన్నికలు జరిగిన దశాబ్దం. ఆప్షన్ ఏ 1970, బి 1980, సి 1990, డి 2000. నెక్స్ట్ వన్. కింది 4 జతలో ఏ సరైన జత ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుభవించి ఉపరాష్ట్రపతులు అయ్యారు? కింది 4 జతలో ఏ సరైన జత ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుభవించి ఉపరాష్ట్రపతులు అయ్యారు? ఆప్షన్ ఏ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, బి డాక్టర్
ఎస్ రాధాకృష్ణన్, జిఎస్ పథక్, సి వివి గిరి, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డి విడి జెట్టి, డాక్టర్ కెఆర్ నారాయణ. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ విషయంలో భారత అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి? క్వశ్చన్, కింది వాటిలో ఏ విషయంలో భారత అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి? ఆప్షన్స్: ఏ ప్రాథమిక హక్కులు, బి ఆదేశిక చట్టాలు, సి సమన్యాయ పాలన, డి రాజ్యాంగ. ఈ క్రింది వాణిలో ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణము కానిది ఏది? క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణము కానిది ఏది? ఆప్షన్స్: ఏ దీనిని దిగువ సభలో మాత్రమే ప్రవేశపెట్టవలను, బి దీనిని ఎగువ సభ సవరించుట గాని లేక వ్యతిరేకించుట గాని చేయరాదు, సి దీనిని రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే ప్రవేశపెట్టవలను, డి దీనిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చును, ఆమోదించవచ్చును, పునః పరిశీలన నిమిత్తము వెనక్కి పంపించవచ్చును. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ నియమముల పద్ధతిలో 0 అవర్ అనగా? క్వశ్చన్, పార్లమెంటరీ నియమముల పద్ధతిలో 0 అవర్ అనగా? ఆప్షన్స్: ఏ సభ ప్రారంభమునకు ముందు సమయం, బి ప్రతి సభ ప్రారంభమునకు మొదటి సమయం, సి సభలో ప్రశ్నోత్తరములకు ముందు సమయం, డి సభలో ప్రశ్నోత్తరములకు తరువాతి సమయం. నెక్స్ట్ వన్, భారతదేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన ఉపవర్గం? క్వశ్చన్, భారతదేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన ఉపవర్గం? ఆప్షన్స్: ఏ భారతీయ వాణిజ్య పరిశ్రమ మండలుల సమాఖ్య, బి అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, సి అఖిల భారత రైల్వే కార్మికుల సమాఖ్య, డి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, సివిల్ సర్వెంట్లు అవినీతి కేసులకు సంబంధించి విచారణను జరుపుటకు కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయం? క్వశ్చన్, సివిల్ సర్వెంట్లు అవినీతి కేసులకు సంబంధించి విచారణను జరుపుటకు కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయం? ఆప్షన్స్: ఏ అవినీతి నిరోధక శాఖ, బి లోక్పాల్, సి కేంద్ర సేవా పరిశోధన శాఖ, డి కేంద్ర నిఘా. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ? క్వశ్చన్, మొట్టమొదటిసారి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ? ఆప్షన్స్: ఏ ఏఐఏడిఎంకే, బి డిఎంకే, సి తెలుగుదేశం, డి కాళీధర్. రాజ్యాంగ పరంగా భారతదేశ అధ్యక్షుడు విచక్షణ అధికారం ప్రయోగించే ఒకే ఒక సందర్భం? క్వశ్చన్, రాజ్యాంగ పరంగా భారతదేశ అధ్యక్షుడు విచక్షణ అధికారం ప్రయోగించే ఒకే ఒక సందర్భం? ఆప్షన్: ఏ లోకసభను రద్దు చేయుట, బి ప్రధానమంత్రిని నియమించుట, సి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించుట, డి లోకసభ రద్దు చేయుటలో మంత్రి మండలి సలహాను పరిశీలించుట. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వముల ఆగమనం వలన ఎవరి ఆధిక్యం అంతమొందినది? క్వశ్చన్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వముల ఆగమనం వలన ఎవరి ఆధిక్యం అంతమొందినది? ఆప్షన్స్: ఏ పార్లమెంటు, బి ప్రధానమంత్రి, సి క్యాబినెట్ మంత్రిమండలి, డి అధికార శిష్టిజనులు. నెక్స్ట్ వన్, భారతదేశ సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి ఈ క్రింది వారిలో దేనికి సంబంధించినది? క్వశ్చన్, భారతదేశ సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి ఈ క్రింది వారిలో దేనికి సంబంధించినది? ఆప్షన్: ఏ
యూనియన్ మరియు ఇతర రాష్ట్రాల మధ్య లేక వివిధ రాష్ట్రముల మధ్య విభేదాలను పరిష్కరించుట. బి. అప్పీలు చేసుకున్నటకు స్పెషల్ లీవ్ పిటిషన్ మంజూరు చేయ అధికారము. సి. పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయములు. డి. రాజ్యాంగములకు సంబంధించిన అన్ని కేసుల విచారణకు. భారత రాజకీయాలలో ఏకపార్టీ అధికారమును తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు. భారత రాజకీయాలలో ఏకపార్టీ అధికారమును తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు. ఏ. మూడవ సాధారణ ఎన్నికలు. బి. నాలుగవ సాధారణ ఎన్నికలు. సి. ఆరవ సాధారణ ఎన్నికలు. డి. ఎనిమిదవ సాధారణ ఎన్నికలు. ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలను పరోక్ష ఎన్నికల వలన తీవ్ర ఆందోళనను కలిగించిన సమస్య. ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలను పరోక్ష ఎన్నికల వలన తీవ్ర ఆందోళనను కలిగించిన సమస్య. ఆప్షన్స్: ఏ. పార్టీ ఫిరాయింపులు. బి. పార్టీ విప్ను ఉల్లంఘించుట. సి. చెల్లుబాటు కాని ఓట్లు. డి. ప్రతికూల ఓటింగ్. నెక్స్ట్ వన్. భారత రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వములు చుట లేదా పెరుగుట వలన కలిగిన ముఖ్య పర్యవసానాలు. భారత రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వములు చుట లేదా పెరుగుట వలన కలిగిన ముఖ్య పర్యవసానాలు. ఆప్షన్స్: ఏ. రాజకీయ అనిశ్చితి. బి. ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట. సి. పార్టీ ఫిరాయింపులు. డి. తరచుగా ఎన్నికలు. ఇటీవల కాలంలో దేశ మత సామరస్య స్వభావమునకు తోడైన ఒక ముఖ్య పరిణామం. ఇటీవల కాలంలో దేశ మత సామరస్య స్వభావమునకు తోడైన ఒక ముఖ్య పరిణామం. ఆప్షన్స్: ఏ. మత మార్పిడులు. బి. షాబాను కేసు. సి. బాబ్రీ మసీదు విధ్వంసం. డి. హిందుత్వ సిద్ధాంతం వ్యాప్తి. నెక్స్ట్ వన్. వేగవంతమైన దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య, ఆరోగ్యమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలనని నొక్కి వక్కాణించిన భారతీయ విద్యావంతులు. రిపీట్ ద క్వశ్చన్. వేగవంతమైన దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య, ఆరోగ్యమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలనని నొక్కి వక్కాణించిన భారతీయ విద్యావంతులు. ఆప్షన్స్: ఏ. రంగరాజన్. బి. అమర్త్య సేన్. సి. మన్మోహన్ సింగ్. డి. మాటేక్ సింగ్ అహ్లూవాలియా. నెక్స్ట్ వన్. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి? ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి వస్తుంది? ఆప్షన్స్: ఏ. అసోం. బి. త్రిపుర. సి. మణిపూర్. డి. సిక్కిం. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో. ఆప్షన్స్: ఏ. మంత్రులు అందరూ సమానులే. బి. మిగిలిన మంత్రుల కంటే క్యాబినెట్ మంత్రులు ఉన్నతులు. సి. డిప్యూటీ మంత్రులు స్టేట్ మంత్రుల కన్నా ఉన్నతులు కానీ క్యాబినెట్ మంత్రుల కన్నా హోదాలు చిన్నవారు. డి. ఏ పోర్ట్ఫోలియో లేని మంత్రి హోదాలో అందరికన్నా క్రింది స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వ్యాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం ఏది? సుప్రీంకోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వ్యాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం ఏది? ఆప్షన్: ఏ. ఏకే గోపాలన్, కేరళ రాష్ట్రం. బి. గోలక్నాథ్ కేసు. సి. విశ్వానంద భారతి కేసు. డి. మినర్వా మిల్స్ కేసు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు
సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలు వాస్తవం అయినది ఏది? రిపీట్ ద క్వశ్చన్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలలో వాస్తవం అయినది ఏది? ఆప్షన్ ఏ, వారు రాష్ట్రపతిచే నియమించబడి ఆయన చేతనే తొలగించబడతారు. బి, వారు గవర్నర్ చే నియమించబడి ఆయన చేతనే తొలగించబడతారు. సి, వారు రాష్ట్రపతిచే నియమించబడి గవర్నర్ చేత తొలగించబడతారు. డి, వారు గవర్నర్ చే నియమించబడి రాష్ట్రపతి చేత మాత్రమే తొలగించబడతారు. Please type your answer in the comment section. Next one. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహించిన సభ్యుల ద్వయం. అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహించిన సభ్యుల ద్వయం. ఆప్షన్స్ ఏ, విపి సింగ్ మరియు చంద్రశేఖర్. బి, చంద్రశేఖర్ మరియు అటల్ బిహారీ వాజ్పేయి. సి, అటల్ బిహారీ వాజ్పేయి మరియు హెచ్డి దేవేగౌడ. డి, హెచ్డి దేవేగౌడ మరియు గుజరాలు. ఫస్ట్ వన్, రాజ్యాంగ సవరణ చట్టం 91 వల్ల కలిగిన ఫలితం. ఆన్సర్ డి, కేంద్ర రాష్ట్ర మంత్రి మండలుల పరిమితిని దిగువ సభలలోని కేంద్ర రాష్ట్ర మొత్తం సభ్యుల సంఖ్యను 15% కంటే మించకుండా పరిమితి విధించడం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఫర్ జ్యుడిషియల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పాటైన ప్రాంతం. ఆన్సర్ డి, భోపాల్. భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అగుటకు గల సంఘటన ఏది? ఆన్సర్ డి, సుపరిపాలనా భావన. నెక్స్ట్ వన్, భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావం ఎటువంటి పర్యవసానానికి దారితీసింది? ఆన్సర్ సి, సంకీర్ణ రాజకీయాల ప్రారంభం. నెక్స్ట్ వన్, భారతదేశంలో లోక్సభకు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు అత్యధిక సార్లు ఎన్నికలు జరిగిన దశాబ్దం. ఆన్సర్ సి, 1990. నెక్స్ట్ వన్, కింది 4 జతలో ఏ సరైన జత ఉన్నతాధికారులు దౌత్య సంబంధ పదవులను అనుభవించి ఉపరాష్ట్రపతులు అయ్యారు? ఆన్సర్ డి, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, జిఎస్ పటేల్. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఏ విషయంలో భారత అమెరికా రాజ్యాంగాలు ఒకటిగా ఉన్నాయి? ఆన్సర్ ఏ, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ద్రవ్యపు బిల్లు యొక్క ప్రధాన లక్షణం కానిది ఏది? ఆన్సర్ డి, దీనిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చును, ఆమోదించవచ్చును, పునఃపరిశీలన నిమిత్తం వెనక్కి పంపించవచ్చును. నెక్స్ట్ వన్, పార్లమెంటరీ నియమముల పద్ధతిలో 0 అవర్ అనగా? ఆన్సర్ సభలో ప్రశ్నోత్తరములకు తరువాతి సమయం. నెక్స్ట్ వన్, భారతదేశ రాజకీయాలలో అత్యంత శక్తివంతమైన ఉపవర్గం. ఆన్సర్ డి, అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. సివిల్ సర్వెంట్లు అవినీతి కేసులకు సంబంధించి విచారణలు జరుపుటకు కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయము. ఆన్సర్ డి, కేంద్ర నిఘా సంఘము. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ. ఆన్సర్ బి, డిఎంకే. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరంగా భారతదేశ అధ్యక్షులు విచక్షణ అధికారం ప్రయోగించే ఒకే ఒక సందర్భం. ఆన్సర్ బి, ప్రధానమంత్రిని నియమించుట. నెక్స్ట్ వన్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వముల ఆగమనం వలన ఎవరి ఆధిక్యం అంతమొందినది? ఆన్సర్ బి, ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, భారతదేశ సుప్రీంకోర్టు
ప్రాథమిక అధికార పరిధి ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ ఏ యూనియన్ మరియు ఇతర రాష్ట్రాల మధ్య లేక వివిధ రాష్ట్రముల మధ్య విభేదాలను పరిష్కరించుట. నెక్స్ట్ వన్, భారత రాజకీయాలలో ఏకపార్టీ అధికారమును తుడిచిపెట్టిన సాధారణ ఎన్నికలు. ఆన్సర్ సి 6వ సాధారణ ఎన్నికలు. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలను పరోక్ష ఎన్నికల వలన తీవ్ర ఆందోళనను కలిగించిన సమస్య. ఆన్సర్ డి ప్రతికూల ఓటింగ్. నెక్స్ట్ వన్, భారత రాజకీయాలలో సంకీర్ణ ప్రభుత్వములు వచ్చుట లేదా పెరుగుట వలన కలిగిన ముఖ్య పర్యవసానము. ఆన్సర్ బి ప్రాంతీయ మరియు చిన్న రాజకీయ పార్టీల పాత్ర పెరుగుట. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో దేశ మత సామరస్య స్వభావములకు తోడైన ఒక ముఖ్య పరిణామం. ఆన్సర్ బి షాబాదం కేసు. నెక్స్ట్ వన్, వేగవంతమైన దేశాభివృద్ధికి ప్రాథమిక విద్య ఆరోగ్యమునకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వగలనని నొక్కి వక్కాణించిన భారతీయ విద్యావంతుడు. ఆన్సర్ బి అమర్త్య సేన్. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ ఏ అసోం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో. ఆన్సర్ ఏ మంత్రులు అందరూ సమానులే. నెక్స్ట్ వన్, సుప్రీం కోర్టుకు వచ్చిన ప్రసిద్ధిగాంచిన ఈ క్రింది వ్యాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం ఏది? ఆన్సర్ ఏ ఏకే గోపాలన్, కేరళ రాష్ట్రం. నెక్స్ట్ వన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులకు సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలలో వాస్తవం అయినది ఏది? ఆన్సర్ డి వారు గవర్నర్ చే నియమించబడి రాష్ట్రపతి చేత మాత్రమే తొలగించబడతారు. నెక్స్ట్ వన్, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహించిన సభ్యుల ద్వయం. ఆన్సర్ బి చంద్రశేఖర్ మరియు అటల్ బిహారీ వాజ్పేయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ ది ఛానల్. ఫస్ట్ వన్, సభా హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తే కానీ లేదా సభా ధిక్కారానికి పాల్పడితే లోక్సభ సభ్యులకు ఈ క్రింది శిక్షలలో దేనిని విధించవచ్చు? అడిపిన క్వశ్చన్, సభా హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తే కానీ లేదా సభా ధిక్కారానికి పాల్పడితే లోక్సభ సభ్యులకు ఈ క్రింది శిక్షలలో దేనిని విధించవచ్చు? ఆప్షన్ ఏ జరిమానా విధించడం, బి 6 నెలల జైలు శిక్ష, సి సభ నుండి బహిష్కరించి ఖాళీ అయినట్లు ప్రకటించడం, డి ఏది కాదు. ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘం కానిది ఏది? క్వశ్చన్, ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలలో ఆర్థిక సంఘం కానిది ఏది? ఆప్షన్ ఏ అంచనాల సంఘం, బి బిజినెస్ అడ్వైజరీ కమిటీ, సి ప్రభుత్వ ఖాతాల సంఘం, డి కమిటీ ఆన్ పబ్లిక్ కండక్ట్. రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వాణిలో ఏది? క్వశ్చన్, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వాణిలో ఏది? ఆప్షన్స్ ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం, కమిటీ ఆన్ పబ్లిక్ కండక్ట్. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 3 మాత్రమే, ఆప్షన్ డి 1 మరియు 3 మాత్రమే. లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? అనిపించే క్వశ్చన్,
లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుడి హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్స్: ఏ. డి.కే. గోపాలన్, బి. వైబి చవాన్, సి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డి. ఇందిరా గాంధీ. భారత ప్రధాని విషయంలో ఈ క్రింది వారిలో ఏది సత్యం? రిపీట్ ద క్వశ్చన్. భారత ప్రధాని విషయంలో ఈ క్రింది వారిలో ఏది సత్యం? ఆప్షన్స్: ఏ. రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు, డి. పార్లమెంటు ప్రధానిని ఎన్నుకుంటుంది, సి. ప్రధానిని లోకసభ ఎన్నుకుంటుంది, డి. ప్రధాని లోకసభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేస్తారు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొనని ఒకే ఒక ప్రధానమంత్రిని పేర్కొన్నారు. రిపీట్ ద క్వశ్చన్. తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొనని ఒకే ఒక భారత ప్రధానమంత్రిని పేర్కొన్నారు. ఆప్షన్స్: ఏ. చౌదరి చరణ్ సింగ్, బి. ఏ.బి. వాజ్పేయి, సి. చంద్రశేఖర్, డి. పి.వి. సింగ్. నెక్స్ట్ వన్. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను క్రింది సంస్థ సిఫారసు చేయును. రిపీట్ ద క్వశ్చన్. భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫారసు చేయును. ఆప్షన్స్: ఏ. ఆర్థిక సంఘం, బి. ప్రణాళికా సంఘం, సి. జాతీయ అభివృద్ధి సంఘం, డి. పాలనా సంస్కరణల సంఘం. పార్లమెంట్ ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించుకోవాలి. రిపీట్ ద క్వశ్చన్. పార్లమెంట్ ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించుకోవాలి. ఆప్షన్స్: ఏ. ప్రధాన ఎన్నికల అధికారి, డి. కేంద్ర ఎన్నికల సంఘం, సి. నియోజకవర్గపు రిటర్నింగ్ అధికారి, డి. ఎన్నికల కమిషన్ యొక్క సెక్రటరీ. రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో అతి శక్తివంతంగా రూపొందిన సంస్థ ఏది? రిపీట్ ద క్వశ్చన్. రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో అతి శక్తివంతంగా రూపొందిన సంస్థ ఏది? ఆప్షన్స్: ఏ. ప్రణాళికా సంఘం, బి. ఆర్థిక సంఘం, సి. కేబినెట్ సెక్రటేరియట్, డి. ప్రధానమంత్రి సెక్రటేరియట్. ఈ క్రింది అధికారులను ఎవరి ఉద్యోగ నిబంధనలను వారు పదవిలో ఉన్నంత కాలం మార్చేందుకు వీలు లేదు. రిపీట్ ద క్వశ్చన్. ఈ క్రింది అధికారులను ఎవరి ఉద్యోగ నిబంధనలను వారి పదవిలో ఉన్నంత కాలం మార్చేందుకు వీలు లేదు. ఆప్షన్స్: 1. ఆర్థిక సంఘం అధ్యక్షుడు, 2. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, 3. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, 4. పై వారందరూ. నెక్స్ట్ వన్. ఒక నూతన అఖిల భారత సర్వీస్ ను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది? రిపీట్ ద క్వశ్చన్. ఒక నూతన అఖిల భారత సర్వీస్ ను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది? ఆప్షన్స్: ఏ. ఉద్యోగి వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ, బి. రాజ్యసభ, సి. హోం మంత్రిత్వ శాఖ, డి. పార్లమెంట్. నెక్స్ట్ వన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని నియమించున్నది. రిపీట్ ద క్వశ్చన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని నియమించున్నది. ఆప్షన్స్: ఏ. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, బి. రాష్ట్రపతి, సి. ప్రధానమంత్రి, డి. కేంద్ర హోంశాఖ. నెక్స్ట్ వన్. భారతదేశంలో పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం. రిపీట్ ద క్వశ్చన్. భారతదేశంలో పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం. ఆప్షన్స్: ఏ. సామాజిక స్ఫూర్తులు ఉన్న నాయకులు శాసనసభ్యులుగా ఎన్నిక కాకపోవడం, బి.
మంత్రులు అందరూ లోక్సభకు సభ్యులు కాకపోవడం. సి. నేర్పరులు నిపుణులు ఎల్లప్పుడూ మంత్రులు కాకపోవడం. డి. పరిపాలనలో అవినీతి అసమర్థత ప్రజలలో అసంతృప్తి కలిగించేట. నెక్స్ట్ వన్. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం. దీనికి కారణం. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం. దీనికి కారణం. ఆప్షన్ ఏ. రాబడి పన్ను పంపక విషయంలో పార్లమెంట్ నిమిత్తం లేదు. బి. రాష్ట్రపతి ఆజ్ఞ ద్వారా పంపకం నిర్ణయించడం. సి. ఆర్థిక సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం. డి. ఆర్థిక సంఘం కేంద్రం రాష్ట్రాల మధ్య తటస్థంగా ప్రవర్తించడం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ 311 క్రింద ఇవ్వబడిన సంరక్షణ ఈ క్రింది వారిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ 311 క్రింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు. ఆప్షన్స్. ఏ. సస్పెండ్ చేసినప్పుడు. బి. హోదా తగ్గించినప్పుడు. సి. తీసివేసినప్పుడు. డి. బర్త్ రఫ్ చేసినప్పుడు. నెక్స్ట్ వన్. ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది. ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది. ఆప్షన్స్. ఏ. రాష్ట్రపతి మాత్రమే. బి. భారత ప్రధాన న్యాయమూర్తి. సి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా. డి. పదవీ కాలం కన్నా ముందు తొలగింపునకు వీలు లేదు. ప్రాంతీయ మండలుల సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు. ప్రాంతీయ మండలుల సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు. ఆప్షన్స్. ఏ. భారత ప్రధాని. బి. లోక్సభ సభాపతి. సి. కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి. డి. ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ వన్. భారత ఉపరాష్ట్రపతిని భారత ఉపరాష్ట్రపతిని డాష్. ఆప్షన్స్. ఏ. రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. బి. ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. సి. ప్రధానమంత్రి నియమిస్తాడు. డి. పైవారెవరు ఎన్నుకోరు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కేంద్ర ప్రభుత్వం చే గవర్నర్ నియామకమును ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం చే గవర్నర్ నియామకమును ఏమంటారు? ఆప్షన్స్. ఏ. విక్రమైన సమాఖ్య. బి. పరిపూర్ణ ప్రజాస్వామ్యం. సి. రిపబ్లిక్ నిజం. డి. విశిష్ట సమాఖ్య విధానం. నెక్స్ట్ వన్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది. ఆప్షన్స్. ఏ. రాష్ట్రపతి తరహా పాలన. బి. గవర్నర్ ఎన్నుకోవడం. సి. పార్లమెంటరీ తరహా పాలన. డి. ప్రధానమంత్రిని ఎన్నుకోవడం. ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది. ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది. ఆప్షన్స్. ఏ. ప్రైవేట్ పరం చేయడం. బి. జాతీయీకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వ పరం చేయడం. సి. వ్యక్తుల పరం చేయడం. డి. ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమం. జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగు చేయాలని సుప్రీంకోర్టు క్రింది కేసులో తెలిపింది. జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగు చేయాలని సుప్రీంకోర్టు కింది కేసులో తెలిపింది. ఆప్షన్స్. ఏ. బిఎస్ నగర. బి. ములక్నాథ్. సి. కృష్ణ. డి. మొహాని జీ. బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతం. బికాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతం. ఆప్షన్స్. ఏ. గ్రహణ సిద్ధాంతం. బి. మోసపురి సిద్ధాంతం. సి. మౌలిక సిద్ధాంతం. డి. విరుద్ధ సిద్ధాంతం. నెక్స్ట్ వన్. ఎక్స్పోజ్ టు ఫ్యాక్టోలా.
Repeat the question. Exposed to Tactola. Options A. Retrospective. B. భవిష్యత్ చట్టాలు. C. ప్రాస్పెక్టివ్ లా. D. బిల్లు ప్రవేశపెట్టడం. నెక్స్ట్ వన్. యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం. రిపీట్ ద క్వశ్చన్. యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం. ఆప్షన్స్ ఏ ఫిఫ్త్ మరియు సబ్సెస్టివ్. బి గ్రహణ సిద్ధాంతం. సి ఎమినెంట్ డొమైన్. డి లెక్స్ ఆర్బీస్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. ఫస్ట్ వన్. సభా హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తే కానీ లేదా సభా ధిక్కారానికి పాల్పడితే లోకసభ సభ్యులకు ఈ క్రింది శిక్షలలో దేనిని విధించవచ్చు? ఆన్సర్ డి ఏది కాదు. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 లో 2003 లో బ్యాక్లాగ్ లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ఈ క్రింది పార్లమెంటరీ కమిటీలను ఆర్థిక సంఘం కానిది ఏది? ఆన్సర్ బి బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 2003 లో బ్యాక్లాగ్ లో అడిగారు. నెక్స్ట్ వన్. రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా లేని కమిటీలు ఈ క్రింది వాణిలో ఏది? 1. ప్రభుత్వ ఖాతాల సంఘం. 2. అంచనాల సంఘం. 3. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఆన్సర్ బి 2 మాత్రమే. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 2003 లో బ్యాక్లాగ్ లో అడగడం జరిగింది. లోక్సభలో ప్రప్రథమంగా ప్రతిపక్ష నాయకుని హోదాను పొందిన ఘనతను సాధించిన వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ బి వైబి చవాన్. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 లో 2002 లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. భారత్ ప్రధాని విషయంలో ఈ క్రింది వాణిలో ఏది సత్యం? ఆన్సర్ ఏ రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 లో 2002 లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొనని ఒకే ఒక భారత ప్రధానమంత్రిని పేర్కొంది. ఆన్సర్ ఏ చౌదరి చరణ్ సింగ్. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1999 లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. భారత్ సంఘటిత నిధి నుండి రాష్ట్రాలకు మంజూరు చేయు మొత్తం నిర్దేశించే సూత్రాలను ఈ క్రింది సంస్థ సిఫారసు చేయు. ఆన్సర్ ఏ ఆర్థిక సంఘం. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1999 లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. పార్లమెంట్ ఎన్నికలలో వివిధ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎన్నికల గుర్తులను కేటాయించుకోవాలి. ఆన్సర్ బి కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1999 లో అడగడం జరిగింది. రాజ్యాంగ ప్రతిపత్తి లేకపోయినా దేశ అభివృద్ధి వ్యవహారంలో అతి శక్తివంతంగా రూపొందిన సంస్థ ఏది? ఆన్సర్ ఏ ప్రణాళికా సంఘం. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1995 లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ఈ క్రింది అధికారులలో ఎవరి ఉద్యోగ నిబంధనలు వారి పదవిలో ఉన్నంత కాలం మార్చేందుకు వీలు లేదు? ఆన్సర్ పై వారందరూ. ఈ క్వశ్చన్ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీరందరూ ఆన్సర్. ఓకే. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1995 లో అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ఒక నూతన అఖిల భారత్ సర్వీస్ ను ఏర్పాటు చేసే అధికారం ఎవరిది? ఆన్సర్ బి రాజ్యసభ. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1995 లో అడిగారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వారిని నియమించినది? ఆన్సర్ బి రాష్ట్రపతి. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 లో 1995 లో అడగడం జరిగింది. భారతదేశంలో పార్లమెంటరీ పద్ధతికి బదులు ప్రెసిడెన్షియల్ పద్ధతి ప్రతిపాదనకు కారణం?
ఆన్సర్ సి. నేర్పరులు నిపుణులు ఎల్లప్పుడూ మంత్రులు కాకపోవడం. ఈ క్వశ్చన్ నెక్స్ట్ వన్. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించుట అసాధ్యం. దీనికి కారణం ఆన్సర్ డి. ఆర్థిక సంఘం కేంద్రం రాష్ట్రాల మధ్య తటస్థంగా ప్రవర్తించింది. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 1994 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టికల్ 311 కింద ఇవ్వబడిన సంరక్షణ వర్తించదు. ఆన్సర్ ఏ. సస్పెండ్ చేసినప్పుడు. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 1994 అడగడం జరిగింది. ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించినది. ఆన్సర్ సి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 1994 అడగడం జరిగింది. ప్రాంతీయ మండలుల సమావేశాలకు సాధారణంగా అధ్యక్షత వహించేవారు. ఆన్సర్ సి. కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 1987 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. భారత ఉపరాష్ట్రపతిని ఆన్సర్ బి. ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంది. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 1984 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వంచే గవర్నర్ నియామకం ఏమంటారు? ఆన్సర్ డి. విశిష్ట సమాఖ్య విధానం. ఈ క్వశ్చన్ గ్రూప్ 1 గ్రూప్ 2 2012 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది. ఆన్సర్ డి. ప్రధానమంత్రిని ఎన్నుకోవడం. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 2 2012 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ఎక్సెల్ వే వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను క్రింది విధంగా తెలిపింది. ఆన్సర్ జాతీయీకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వ పరం చేయడం. ఈ క్వశ్చన్ గ్రూప్ 2 2012 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలని సుప్రీంకోర్టు క్రింది కేసులో తెలిపింది. ఆన్సర్ ఏ. డిఎస్ నకర. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 2 2012 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. బి. కాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో సుప్రీంకోర్టు చెప్పిన సిద్ధాంతం. ఆన్సర్ ఏ. గ్రహణ సిద్ధాంతం. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 2 2012 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. ఆన్సర్ సి. ప్రాస్పెక్టివ్ లా. ఈ క్వశ్చన్ గ్రూప్ 2 2011 అడగడం జరిగింది. నెక్స్ట్ వన్. యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం. ఆన్సర్ ఏ. పిట్ మరియు సబ్స్టిట్యూట్. ఈ క్వశ్చన్ గ్రూప్ 2 2011 అడగడం జరిగింది. కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్